ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఓ దశదిన కర్మకు హాజరైన మంత్రి దయాకర్ రావు పారిశుద్ధ్య పనులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామ పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఎంపీడీఓను పిలిచి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులను సస్పెండ్ చేస్తానని మంత్రి హెచ్చరించారు. ఏటూరు నాగారం గ్రామ అభివృద్ధికి ₹1 కోటి మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ములుగులో బస్ డిపో పనులు త్వరలోనే మొదలుపెట్టడం జరుగుతుందని, ములుగును మున్సిపాలిటీ చేశామని ఆయన అన్నారు. మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఏటూరు నగరాన్ని ప్రత్యేక దృష్టి పెట్టాలని నాకు కూడా చెప్పడం జరిగింది. ములుగు, హెడ్కోటర్ను, ఏటూరు నగరాన్ని. అందుకే ఏటూరు నగరంలో ఆర్టీసీ డిపో కూడా త్వరలో మొదలుపెట్టడం జరుగుతుంది. మేమందరం ఎటునారం కావాలని ప్రజల కోరిక, అది మీరు తీర్చాలి. ములుగులా మొదలు పెట్టారు, మీరు చేస్తారు. నగరం కూడా అడుగుతున్నారు. మా విశ్వాసం కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోతాం. కానీ ఏటూరు నగరాన్ని, ములుగును, మండల హెడ్కోటర్ను రెండును అది మున్సిపాలిటీ చేశాం. ఏటూరు నగరం కూడా దాన్ని సరిచేయమని చెప్పారు. ఇక్కడ డ్రైనేజీ వ్యవస్థ కానీ ఏది కూడా సరిగ్గా లేదు. అధికారులు బాగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఒకటే, ఏటూరు నగరం కూడా ఇప్పుడు జడ్పీ చైర్మన్ గారికి, ఎంపీపీకి, సర్పంచ్కి, లోకల్ లీడర్స్ కూడా చెప్పడం జరిగింది. ఏటూరు నగరం సీసీ రోజులు డ్రైనేజీ సరిగ్గా లేదని కూడా వాళ్ళ దృష్టికి తీసుకొచ్చారు. దానికి ఎంత అయినా కూడా అధికారులకి ఆదేశించారు. 1 కోటి కానీ 2 ఖర్చు కానీ ముఖ్యమంత్రి గారు గతంలో కూడా సూచన చేసిన ప్రకారం ఎంత అమౌంట్ అయితే అంతా కూడా ఒక వారం రోజుల్లో మంజూరు చేసే ఏర్పాటు కూడా చేస్తాం.